స్పాన్సర్ స్కీమ్స్ కింద నేను ఫస్ట్ సంవత్సరంలో 7,118 కోట్లు, 15-16లో 9,394 కోట్లు, 16-17లో 9,752 కోట్లు, 17-18లో 8,059 కోట్లు, 18-19లో 8,178 కోట్లు, 19-20లో 11,599 కోట్లు, 20-21లో 15,471 కోట్లు. ఇట్లా చేసుకుంటూ పోతే దాదాపుగా 10,000 కోట్లకు చేరింది ఇవాళ. సెంట్రల్లీ స్పాన్సర్ స్కీమ్స్ అంటే ఉపాధి హామీ పని కోసం ఇచ్చేది కావచ్చు, సిఆర్ఎఫ్ కింద ఇచ్చే రోడ్ల పైసలు కావచ్చు, పిఎంజేసీ కింద ఇచ్చే రోడ్ల పైసలు కావచ్చు, హెల్త్ డిపార్ట్మెంట్కి ఇచ్చే, ఇట్లా చూస్తే ఇవాళ మొత్తంగా రెవెన్యూ రిసీట్స్ చూస్తే 2014 నుంచి 2024-25 వరకు ఇవాళ ఆనాడు 51,000 కోట్లుంటే, 2014-15లో 51,000 కోట్లుంటే ఇవాళ మార్చి మంత్ కలుపుకోకపోతే కూడా 1,36,000 కోట్లు. మార్చి మంత్ 20,000 కోట్లు అనుకున్నా కూడా, ఎందుకంటే ట్యాక్స్ ఎక్కువ వచ్చేది మార్చి మంత్లో కాబట్టి 1,56,000 కోట్లు. ఎక్కడి 51,000 కోట్ల ఆదాయం, ఎక్కడి 1,56,000 కోట్ల ఆదాయం. ఇవాళ బారోయింగ్స్లో కూడా, అప్పులలో కూడా వీళ్ళు ఎంత దుర్మార్గులు అంటే నేను మొట్టమొదలుగా 14-15లో మాకు ఎఫ్ఆర్బిఎం రుణం వచ్చింది కేవలం 9,410 కోట్లు. నిన్న రేవంత్ రెడ్డి గారు ఎఫ్ఆర్బిఎం కింద 2024-25లో తీసుకున్న అప్పు 64,457 కోట్లు. ఎక్కడి 9,000 కోట్లు, ఎక్కడి 64,450 కోట్లు. ఒకవేళ అప్పు తీసుకోవడానికి ఎలిజిబిలిటీ లేకపోతే, బ్యాంకులు కనుక రుణం ఇవ్వడానికి దగ్గర రానియకపోతే, బ్యాంకులను మనం చూస్తేనే పారిపోతున్నా అనుకుంటే మరి ఎట్లా అప్పు నువ్వు 64,457 కోట్ల రూపాయలు తెచ్చుకున్నావు రేవంత్ రెడ్డి? సమాధానం చెప్పే దమ్ముందా అంటున్నా నేను. ఏం మాటలు నీవి? ఏ సంవత్సరం కూడా అట్లనే రెవెన్యూ ఎక్స్పెండిచర్, క్యాపిటల్ ఎక్స్పెండిచర్లో కూడా ఎక్కడ తక్కువ లేదు. వీళ్ళ క్యాపిటల్ ఎక్స్పెండిచర్లో కూడా ఏ రాష్ట్రం అయితే క్యాపిటల్ ఎక్స్పెండిచర్ పెరుగుతుందో ఆ రాష్ట్రం గొప్పగా అభివృద్ధి చెందడానికి నిదర్శనం. అదొక క్రైటీరియా. దాంట్లో క్యాపిటల్ ఎక్స్పెండిచర్లో ఫస్ట్ ఇయర్లో 2014-15లో 8,373 కోట్లుంటే ఇవాళ పోయిన 2023-24లో కూడా 44,000 కోట్లు. ఈవెన్ రేవంత్ రెడ్డి సర్కార్లో కూడా 32,000 కోట్లు ఉన్నది. 24-25లో రూపాయి శాంక్షన్ లేదని చెప్పినప్పటికి కూడా 32,000 కోట్ల రూపాయలు పాత శాంక్షన్లకు ఖర్చు అయింది. ఈవెన్ అవుట్ స్టాండింగ్ కూడా ఈయన 8 లక్షల కోట్లు ఉన్నది, 9 లక్షల కోట్లు ఉందని చెప్తున్నాడు. ఇవాళ గ్యారంటీ రుణాలను పక్కకు పెడితే మిషన్ భగీరథ కోసం తెచ్చింది కానీ, ఇరిగేషన్ కార్పొరేషన్ ద్వారా సేకరించింది కావచ్చు, ఇవాళ సివిల్ సప్లైస్ కోసం తీసుకున్న రుణాలు కావచ్చు, ఇవి పక్కకు పెడితే ఇప్పటికి కూడా తెలంగాణకున్న అప్పు 4,63,583 కోట్లు. రాష్ట్రం వచ్చినాడు కూడా అప్పు ఉండే. చాలామంది మిగులు బడ్జెట్ అంటే, కానీ రాష్ట్రం వచ్చినప్పుడు కూడా పంచుకున్నప్పుడు మనకు కొంత అప్పు వచ్చింది ఉమ్మడి రాష్ట్ర వారసత్వంగా. అది 77,333 కోట్లు. 77,333 కోట్ల రూపాయలు ఆనాడు రాష్ట్రం విడిపోయినప్పుడు మనకు అప్పుగా వచ్చింది. ఇవాళ 2024-25లో ఇవాళ మనకున్న అప్పు గ్యారంటీ రుణాలు పక్కకు పెడితే మనకున్న అప్పు 4,63,583 కోట్లు. ఇవాళ నేను ఒకటే లెక్కలు ఎందుకు చెప్తున్నా అంటే, తెలంగాణ సమాజం కుంగిపోవద్దు. జిఎస్టీ, కేంద్ర ప్రభుత్వం జిఎస్టీ 2017లో ఇంట్రొడ్యూస్ చేస్తున్నప్పుడు వచ్చిన ఆదాయం కేవలం 73,000 కోట్లు. ఇవాళ జిఎస్టీలో వస్తున్న ఆదాయం పొన్న ఏప్రిల్ మంత్ 2,40,40,000 కోట్లు. 2,40,000 కోట్లు. దాంట్లో జిఎస్టీలో స్టేట్ జిఎస్టీ ఉంటుంది, సెంట్రల్ జిఎస్టీ ఉంటుంది. స్టేట్ జిఎస్టీ ఏమో నేరుగా మనకు వస్తుంది, సెంట్రల్ జిఎస్టీ ఏమో కేంద్ర ప్రభుత్వం ద్వారా మనకు వచ్చే వాట మనకు వస్తుంది. అంటే ఇవాళ
2014-15లో 1,00,000 కోట్ల బడ్జెట్ పెట్టిన ఈ రాష్ట్రం ఇవాళ 11 సంవత్సరాల కాలంలో బట్టి విక్రమార్క గారు పెట్టినటువంటి బడ్జెట్ 3,04,000 కోట్లైనప్పుడు పురోగమించినట్ట, తిరోగమనం ఉన్నట్ట, అభివృద్ధి చెందినట్ట, దివాలా తీసినట్ట. 64,000 కోట్ల రూపాయలు, 9,000 కోట్ల రూపాయలు అప్పు పుట్టేటువంటి రాష్ట్రంలో, ఎలిజిబిలిటీ ఉన్న రాష్ట్రంలో 64,000 కోట్ల రూపాయలు నువ్వు ఒక్క సంవత్సరం అప్పు తెచ్చుకున్నావంటే ఇవాళ పచారా ఉన్నట్ట, పోయినట్ట. జిఎస్డిపి మొత్తం దేశంలో జిఎస్డిపి ఇవాళ అన్ని రాష్ట్రాల కంటే కూడా వేగంగా ఉన్నటువంటి రాష్ట్రం. ఇవాళ జిఎస్డిపిలో మన రాష్ట్రం 13%, 14% గ్రోత్తో ఉన్నది. 2025-26కి 18 లక్షల కోట్ల రూపాయల సంపద సృష్టించబడుతుందని చెప్పి అంచనా వేసింది. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మేధావులు కావచ్చు, బుద్ధిజీవులు కావచ్చు, యువశక్తి కావచ్చు, రైతాంగం కావచ్చు, ఇవాళ ఇన్ఫ్రాస్ట్రక్చర్ రంగంలో ఉన్నోళ్ళు కావచ్చు, సేవా రంగంలో ఉన్నోళ్ళు కావచ్చు, వీళ్ళందరూ కష్టపడితే వాళ్ళ చెమట బిందువుల మీద సృష్టించబడ్డ సంపద 18 లక్షల కోట్లు. రేవంత్ రెడ్డి 4 కోట్ల జనాభా ఉన్నటువంటి తెలంగాణలో 18 లక్షల కోట్ల రూపాయల సంపద సృష్టించబడితే దివాళా తీసిన రాష్ట్రం అంట. అవును, అప్పు పుట్టలేదు అంట. 64,000 కోట్ల రూపాయలు అప్పు తెచ్చుకొని ఏమి నీతి ఇది? ఇవాళ తెలంగాణ ప్రజలారా గమనించమని చెప్పి కోరుతున్నా. ఇవాళ పక్క రాష్ట్రం ఆంధ్రప్రదేశ్